విస్తృతంగా సాంకేతిక అందుబాటులోకి రావడంతో ప్రపంచం కృత్రిమంగా మారిందని ఎన్నోసార్లు వినే ఉంటాం. అదేమో గానీ శాటిలైట్ ఇంటర్నెట్ మాత్రం విరివిగా అందుబాటులోకి వచ్చింది. తెలుగు శాటిలైట్ ఛానళ్లు, అది విస్తృతంగా ఏర్పాటైన న్యూస్ ఛానళ్లు అనేక మందికి నేమ్, ఫేమ్ తెచ్చిపెట్టాయి. అలా న్యూస్ ఛానళ్ల ద్వారా పాపులర్ అయి ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో సైతం బిజీ అవకాశాలు దక్కించుకుంటున్న వారిలో బిత్తిరి సత్తి పేరు టాప్ లోనే చెప్పుకోవాలి. V6 ఛానల్లో తీన్మార్ అనే సెటారికల్ వార్తల ద్వారా బాగా పాపులర్ అయ్యాడు బిత్తిరి సత్తి. అసలు అతడి పేరు రవి అని కూడా చాలా మందికి తెలియదు. అంతేకాదు, చాలా మందికి తెలియని విషయం, అంతకుముందు రవి కొన్ని ఛానళ్లలో చేసిన ప్రోగ్రామ్స్ అతడికి గుర్తింపు రాలేదు. అయితే V6 లో వచ్చిన తీన్మార్ ప్రోగ్రాం ద్వారా అతడి రేంజ్ మారిపోయింది. ఆ తీన్మార్ ప్రోగ్రామ్ లో అతడు వేసే సెటైర్లకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. లొడాసు లాగు, రంగు పువ్వుల చొక్కా, అంట కత్తెర జుట్టు, ఎడ్డి మాటలు, అమాయకపు చూపులతో తీన్మార్లో బిత్తిరి సత్తి సూపర్ పాపులర్ అయ్యాడు. ఫీమేల్ యాంకర్లను పక్కన పెడితే మేల్ యాంకర్లలో బిత్తిరి సత్తికి ఉన్న పాపులారిటీ డిఫరెంట్. తను V6 లో పనిచేస్తూ ఇతర ఛానల్స్ కి దడ పుట్టిస్తున్నాడు. ఓ సెటారికల్ ప్రోగ్రామ్ ని ఇలా కూడా చెయ్యొచ్చా అనే విధంగా బిత్తిరి సత్తి ఆ ప్రోగ్రామ్ కి సెట్ అయ్యాడు. తీన్మార్ కి ఓ బ్రాండ్ క్రియేట్ చేశాడు. అంతేకాదు, తనకు తానే ఓ బ్రాండ్ గా మారాడు. సాధారణంగా విసుగు పుట్టించే న్యూస్ ని సైతం తనదైన మేనరిజంతో, స్టైల్ తో, నెరేషన్ తో బిత్తిరి సత్తి తీన్మార్ తో ఆకట్టుకునేలా మారుస్తున్నాడు. అందుకే తీన్మార్ కాన్సెప్ట్ వరకు V6 కు టాప్ రేటింగ్ తెచ్చిపెడుతుంది. తెలంగాణ యాస, మాండలికాలతో చేసిన దానికి ఆంధ్ర, రాయలసీమ వాసులు కూడా చూడడానికి అమిత ఆసక్తిని చూపిస్తున్నారు. అంతేకాదు, ఒకప్పుడు తెలంగాణ యాసను సినిమాల్లో విలన్లకో, కామెడియన్లకో మాత్రమే వాడేవారు. కానీ ఇప్పుడు ఏకంగా ఫిదా వంటి పక్కా తెలంగాణ ఓరియంటెడ్ సినిమాలు సూపర్ సక్సెస్ అయ్యాక తెలంగాణ మాండలికానికి, యాసకు సినిమాలో చాలా క్రేజ్ ఉందని నిర్మాతలు, దర్శకులు గుర్తించారు. దీనితో ఇప్పుడు బిత్తిరి సత్తి, కత్తి కార్తిక వంటి వారికి సినిమాలో భారీ ఛాన్స్లకు అవకాశాలు ఏర్పడ్డాయి. ఇక సత్తి నెల ఆదాయం విషయానికి వస్తే అసలు మొదట సత్తిని తీసుకోవడానికి V6 యాజమాన్యం మొగ్గు చూపలేదట. అసలు ఆ తరహా వార్తలను పబ్లిక్ ఏమాత్రం రిసీవ్ చేసుకోరని, సత్తి అపీరియన్స్ కు అసలు మార్కెట్ ఉండదని భావించారట. దీంతో పైసా శాలరీ లేకుండా సత్తి కెరియర్ మొదలైంది. 2 నెలల్లోనే ఆ న్యూస్ కి వస్తున్న క్రేజ్ చూసి యాజమాన్యం 30,000 రూపాయలు ఇచ్చింది. తాజాగా ఆ కార్యక్రమానికి స్పాన్సర్లు పెరగడం, రేటింగ్ పెరగడం, యూట్యూబ్ లో హిట్స్ రేంజ్ అవడంతో బిత్తిరి సత్తికి నెలకు దాదాపు 1,30,000 రూపాయలు చెల్లిస్తుందట. అయితే ఇప్పుడు సత్తి ద్వారా ఆ ఛానల్ గడిస్తున్న ఆదాయానికి సత్తికిస్తున్న రెమ్యునరేషన్ కు ఏమాత్రం పొందం లేదట. ఇక బిత్తిరి సత్తి పర్సనల్ విషయానికి వస్తే చిన్నప్పటి నుంచి అవమానాలు, చిరత్కారాలు అనుభవించాడు సత్తి. ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు. తెలంగాణ భాష, యాసను అప్పట్లో ఆంధ్రాలో చిన్నచూపు చూసినట్లే తన పట్ల కూడా చూసినారని పలుమార్లు ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు సత్తి. నేలకేసి కొట్టిన బంతిలా కసిగా ప్రయత్నించి ఇప్పుడు పెద్ద పాపులర్ అయ్యాడు. ఇక సత్తి అదే రవి తన గురించి ఇలా వివరించాడు ఓ న్యూస్ ఇంటర్వ్యూలో. చిన్నప్పటి నుంచి నేను అవమానాలు, చిరత్కారాలు అనుభవించాడు. ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాను. తెలంగాణ భాష, యాసను అప్పట్లో ఆంధ్రలో చిన్నచూపు చూసేవారు. నా పట్ల కూడా అలాగే చూసేవారని ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు సత్తి. 6వ తరగతికి వచ్చేసరికి పాటలు, మాటలతో మా తరగతిలోని వాళ్ళందరినీ నవ్వించేటోన్ని. 5వ తరగతి వరకు మా ఊళ్ళోనే చదువుకున్నాను. తర్వాత మా ఊరికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న చెన్నివెల్లికి ప్రతిరోజు నడుచుకుంటూ వెళ్ళి 10వ తరగతి వరకు చదువుకున్నా. ఇంటర్మీడియట్ ను చేవల్లిలో చదివిన. పాఠశాలలు, కళాశాలల్లో నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలు, ఇతర పోటీల్లో పాల్గొనేటోన్ని. గప్పట్లో స్నేహితులు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, లేకుంటే సినిమాల్లో నటునిగా నువ్వు రాణిస్తావా అని చెప్పేటోళ్ళు. అప్పటి నుంచి ప్రతిరోజు మా ఊరు నుంచి హైదరాబాద్కు వెళ్లి సినిమాలు, టీవీల్లో నటించేందుకు ప్రయత్నించిన. కానీ ఎక్కడికి వెళ్ళినా నాకు అవమానాలు తప్పలేదు. ఆ సమయంలోనే నాకు వివాహమైంది. అయినా ఓవైపు కుటుంబ పోషణ కోసం వ్యవసాయం చేస్తూనే మరోవైపు నా ప్రయత్నాలను మానలేదని ఆయన పేర్కొన్నారు. అవమానం జరిగిన ప్రతిసారి కళ్ళలో నీళ్లు తిరిగేవి. 15 ఏళ్ల అవమానాలు, కష్ట నష్టాలను భరించి డబ్బింగ్ ఆర్టిస్ట్ గా అవకాశం పొందాను. మొదట్లో చిన్న చిన్న అవకాశాలు వచ్చాయి. తెలంగాణ ఉద్యమం ఊపందుకున్న నేపథ్యంలో టీవీ ఛానళ్లలో తెలంగాణ భాషకు ప్రాధాన్యత వచ్చింది. మొదట్లో V6 టీవీలో నర్సయ్య తాతగా పనిచేశాను. తర్వాత V6 లో బిత్తిరి సత్తిగా పరిచయమయ్యా అని చెప్పుకొచ్చారు.